అందరూ దుర్యోధనుడే ఓడిపోయాడు అంటారు, కానీ అసలు ఓటమి ఎదుర్కొన్నవాడు వేరెవరో తెలుసా? మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అందరూ అనుకున్నారు ఓడిపోయింది దుర్యోధనుడే అని. రాజ్యం పోయింది, జీవితం పోయింది, చరిత్రలో అపఖ్యాతి మిగిలింది. కానీ ఒక్కసారి ఆలోచించండి, దుర్యోధనుడు తన పక్షం కోసం చివరి శ్వాస వరకు పోరాడాడు. అతను తనకు నమ్మిన దానికే నిలబడ్డాడు. కానీ ఒకడున్నాడు, గెలిచిన పక్షంలో ఉన్నా ఏమీ పొందలేకపోయాడు. ధర్మం గెలిచినా తన జీవితం మాత్రం ఖాళీ అయిపోయింది. అతడే యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు ఎందుకు గెలిచినా కూడా నిజంగా ఓడిపోయిన వాడిలా అనుకున్నాడో తెలుసా? యుధిష్ఠిరుడు యుద్ధం గెలిచాడు, కానీ జీవితంలో అన్ని కోల్పోయాడు. అతను ధర్మం కోసం రాజ్యం వదిలాడు. అతను సత్యం కోసం వనవాసం స్వీకరించాడు. అతను ప్రతీకారం కోసం కాదు, న్యాయం కోసం యుద్ధం చేశాడు. కానీ యుద్ధం అయిపోయాక అతనికి ఏం దక్కింది? తమ్ముళ్ళు పోయారు, అభిమన్యుడు పోయాడు, ద్రౌపది కన్నీళ్లే మిగిలాయి, కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు. సింహాసనం ఉన్నా మనశ్శాంతి లేదు, విజయం ఉన్నా సంతోషం లేదు. అందుకే యుధిష్ఠిరుడు రాజుగా గెలిచాడు, కానీ మనిషిగా ఓడిపోయాడు. యుధిష్ఠిరుడు యుద్ధం గెలిచాడు, కానీ జీవితంలో సుఖం కోల్పోయాడు. అందుకే ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, గెలవడం అంటే ఇప్పుడు విజయం కాదు, అధికారమే సంతోషం కాదు, రాజ్యం ఉన్న మనశ్శాంతి లేకపోతే అన్నీ శూన్యం. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, పెద్ద పదవులు, ఎక్కువ డబ్బు, ఎక్కువ పేరు, కానీ నిద్రలేని జీవితం. అందుకే గెలవడానికన్నా ముఖ్యం మనశ్శాంతిగా బ్రతకడం. అదే యుధిష్ఠిరుడి కథ మనకి ఇచ్చిన నిజమైన సందేశం.